బీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్ర ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. తెలంగాణ భవన్ లో భువనగిరి లోక్సభ స్థానంపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు కేటీఆర్. వరుసగా జరుగుతున్న రివ్యూల్లో నేతల అభిప్రాయాలను కేసీఆర్ కు నివేదిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు గెలుపులు సహజమని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. గత 10 ఏళ్లలో పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్న ఆయన ఇందుకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదని, బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరైంది కాదన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారునికే చేరడంతో ఓటర్తో కార్యకర్తకు లింకు తెగిందని విశ్లేషించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు తీసుకురావడానికి కష్టపడతామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము పార్లమెంటులో విభజన సమస్యలపై కోట్లాడమన్నారు ఎంపీ లింగయ్య యాదవ్. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఏదేమైనా మళ్ళీ తిరిగి ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పనిచేయడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంసిద్ధం అవడానికి మాకు సమీక్ష సమావేశాలు బాగా ఉపయోగపడతా ఉన్నాయి. ప్రజలు అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. వచ్చిన ప్రభుత్వం నెల రోజుల లోపలనే తన దివాలా కోరుతానని బయట పెట్టుకుంది. ఇచ్చిన మాట ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. మరి ఇస్తున్న పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు, దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లను రోడ్ల మీద వారేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళ మళ్ళీ వీళ్ళు దళారులు పెడతాం మధ్యలో అని నాటకాలు ఇస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, విభజన హామీల కోసం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు పార్లమెంట్లో చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను చేసినాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఈ తెలంగాణ సమాజం కోసం కానీ తెలంగాణ కోసం వాళ్ళు మాట్లాడిన సందర్భం ఎప్పుడు లేదు. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వరి దిగుబడి తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద సకాలంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు పోచం శ్రీనివాస్. ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. సరే, మీరు ఏదో కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లున్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు చేస్తున్నారు కేటీఆర్.